తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ నేడు కేటీఆర్ హరీష్ రావుతో భేటీ కానున్నారు. ఉప ఎన్నిక ప్రచార వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గంలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు వంటి ప్రచార కార్యక్రమాలపై ఫామ్ హౌస్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా కేసీఆర్ చర్చించనున్నారు. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ నేడు కేటీఆర్ హరీష్ రావుతో భేటీ కానున్నారు. ఉప ఎన్నిక ప్రచార వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గంలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు వంటి ప్రచార కార్యక్రమాలపై ఫామ్ హౌస్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా కేసీఆర్ చర్చించనున్నట్లుగా సమాచారం. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దృష్టి సారించనున్నారు. మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ నేడు కేటీఆర్ హరీష్ రావుతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మల్లారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి, గుడ్ మార్నింగ్ శశిరేఖ. ఈ రోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎర్రవెల్లి ఫామ్ వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ ఇటు కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ డివిజన్ల యొక్క ఇన్ఛార్జీలతో పాటు ముఖ్య నాయకులతో కూడా సమావేశం కానున్నారు. ఏదైతే నిన్న జరిగిన సమావేశం చర్చా కార్యక్రమంలో ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. ఆ భేటీలో నిన్న ఏదైతే ఇప్పటి వరకు సమీక్షా సమావేశాలు జూబ్లీహిల్స్ ఎన్నికల యొక్క ప్రచార శైలి ఏ విధంగా ఉంది, జూబ్లీహిల్స్ యొక్క పార్టీ శ్రేణుల్లో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా ఉందనే అంశాలపై కూడా చర్చించారు. ఇప్పటి వరకు అయితే ఈ వ్యవసాయ క్షేత్రానికి మా ఎమ్మెల్సీ దేశపాల్ శ్రీనివాస్ శర్మ ఒకడో మాత్రమే వచ్చారు. రానున్న 2 గంటల సమయంలో అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తానికి అయితే చూసినట్టుంటే ఇటు కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటుగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రానున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్ యొక్క ప్రచార శైలిపైనే సమీక్ష సమావేశం నిర్వహించి ఏ విధంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలకు కాంగ్రెస్ వ్యతిరేక విధానాలను ఏ విధంగా తీసుకెళ్లాలి, మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందనే అంశాలపైన ముఖ్యంగా చర్చించి ఏదైతే రోడ్ షోలు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ రోడ్ షో నిర్వహించారు, ఎక్కడెక్కడ కార్నర్ మీటింగ్ నిర్వహించాలి, ఎవరితో సమీక్ష సమావేశంలో పాల్గొనాలి, ఏ విధంగా కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఏ విధంగా తీసుకెళ్లాలి అంశాలపైన కూడా చర్చించినట్టు సమాచారం ఉంది శశిరేఖ. ముఖ్యంగా చూసినట్టుంటే ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటే బీఆర్ఎస్ సిట్టించాను కాబట్టి ఎట్లయినా సిట్టించాలని కాపాడుకొని బీఆర్ఎస్ ప్రజల గుండెల్లో ఉంది, బీఆర్ఎస్ అయితే ప్రజలు ఉన్నారనేది సమాధానం ఇవ్వాలని చెప్పేసి దిశానిర్దేశం కూడా చేయనట్టు కూడా సమాచారం ఉంది శశిరేఖ. ముఖ్యంగా చూసినట్టుంటే ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సతీమణి అంటే మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ సతీమణితో సునీతతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తానికి ఇన్ఛార్జీలు కూడా రానున్నట్టు కూడా సమాచారం ఉంది. ఇక్కడనే 1 వరకు కార్యక్రమం కూడా జరుగుతుంది. మొత్తానికైతే సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నట్టు కూడా సమాచారం ఉంది శశిరేఖ. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మల్లారెడ్డి.